ఆ దావీదు దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి ఆ రొట్టెల్ని ఆయన తింటా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఏమయ్యాడో 400 మందికి ఒక మహారాజుగా అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మన జీవితంలో కూడా చాలా బాధలు ఉన్నప్పుడు, చాలా కష్టాలు ఉన్నప్పుడు, అందరూ కూడా నన్ను వదిలేశారు అని అన్నప్పుడు కూడా మనం ఏం చేయాలో తెలుసా? మొదటిగా దేవుని సన్నిధానం ఎక్కడుందో ఆ దేవుని సన్నిధానాన్ని మనం వెతకాలి. చాలా సార్లు మనము ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా? వేరే వేరే కామెడీ షోలు ఎక్కడ అవుతున్నాయో, ఫిలింలు ఎక్కడ ఉంటున్నాయో, ఏ సినిమా చూస్తే నాకు ఆనందం దొరుకుతుంది, ఏం తింటే నాకు ఆనందం దొరుకుతుందని చాలా సార్లు వేరే వేరే లోకానుసారమైనటువంటి ఆలోచన కలిగి మనం వెళ్తూ ఉన్నాం. అయితే దావీదు ఎప్పుడైతే లోన్లీనెస్గా ఆయన ఉన్నాడో ఆయన ఏం చేయలేదు తెలుసా? ఆయన లోకానుసారమైనటువంటి ఆలోచనలు కాకోకుండా దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి రొట్టెల్ని ఆయన తింటూ ఉన్నట్లుగా ఆయన చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే దావీదు ఆ పరిశుద్ధమైనటువంటి రొట్టెల్ని ఆయన తిన్నాడో, ఆయన చూడండి, ఆయన ఒంటరితనాన్ని నుంచి ఆయన 400 మందికి ఒక రాజుగా అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా? దేవుని మందిరానికి రా. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ ఫుడ్ ఏదైతే ఉందో, ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ ఆహారం ఏదైతే ఉందో, ఆ ఆహారాన్ని తినాలనే ఆలోచన కలిగి దేవుని మందిరానికి రా.